హర్యానా ఫరీదాబాద్ టెర్రర్ మార్జీలకు కేంద్రమైన అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి మరో ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ ముస్తాక్, డాక్టర్ మొహమ్మద్ అనే ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు డాక్టర్లకు ఉమర్ నబీతో పాటు మహమ్మద్ ముస్తకీం, ముజిమ్మల్ గనాయితో సంబంధాలున్నట్లు ప్రాథమికంగా తేలింది. పేలుడు జరిగినప్పుడు వీరిలో ఒకరు ఢిల్లీలోనే ఉన్నారు. పేలుళ్ల కుట్రలో వీరి భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకునేందుకు వారిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముజిమ్మల్తో సంప్రదింపులు జరిపిన 15 మంది వైద్యులు ఆచూకీ లేరు. కాల్ డేటా ఆధారంగా వారితో పోలీసులు మాట్లాడడానికి ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మరోవైపు లైసెన్స్ లేకుండా ఎన్పీకే ఎరువులు అమ్మినందుకు నూహ్లో దినేష్ అలియాస్ డబ్బు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఎరువులనే 3 లక్షలు పెట్టి ఉగ్రవాదులు కొని పేలుడు పదార్థాల తయారీకి వాడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. దినేష్కు ఉగ్రకుట్రపై సమాచారం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. పేలుడుకు ముందు రామ్లీలా మైదాన్కు సమీపంలో ఉమర్ వెళ్లిన మసీదును దర్యాప్తు అధికారులు సందర్శించారు. ఆ రోజు వచ్చిన వారి వివరాలు సమర్పించాలని నిర్వహణ కమిటీని కోరారు. ఉమర్ వాడిన కారులో ఇంకెవరైనా ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లారా అనే కోణంలో అధికారులు ఆరాధిస్తున్నారు. అటు యూజీసీ, న్యాక్ నిబంధనల ఉల్లంఘన, మోసం, ఫోర్జరీ పాల్పడిందనే ఆరోపణలపై అల్ ఫలాహ్ యూనివర్సిటీపై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. యూజీసీ, న్యాక్ నివేదికల ఆధారంగా కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.